నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందీ కూటమిని చూసి జనాలంతా నవ్వుకుంటారట. ఇప్పటికీ ఈ హిందీ కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలు లేవు, ఉన్న పార్టీల్లో కూటమిలో పార్టీలు కూటమితోనే ఎందుకు కొట్లాడుకుంటున్నాయి అర్థం కావట్లేదట. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే హిందీ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? ఈ ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీ నుంచి మొదలు పెడితే, రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే, శరద్ పవార్ నుంచి మొదలు పెడితే, అరవింద్ కేజ్రీవాల్ నుంచి మొదలు పెడితే, పినరయ్ విజయన్ దగ్గర అబ్బబ్బబ్బా కూటమిలో ఉన్న ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్కరిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా తామంటే తామే అంటూ పోటీ పడుతూ ఇండి కూటమి విషయంలో గాబరాగా అర్థం కాని నిర్ణయాలతో ముందుకెళ్తారట. అందుకే వీళ్ళంతా కూర్చొని ఇట్లా కాదప్పా, మనం కొట్టుకోవద్దు, ఇక మనందరం ఐక్యంగా ఉందాం, కావాలంటే ప్రధానమంత్రి పదవిని వంచుకుందాం. వీళ్ళ ఇంట్లో స్వీట్ బాక్స్ అనుకున్నారో లేకపోతే ఇంకేమనుకున్నారో తెలియదు, కానీ దేశాన్ని 5 సంవత్సరాల పాటు సుభిక్షంగా పరిపాలించాల్సిన నాయకుడు సంవత్సరానికి ఒకసారి ఒకళ్ళ మారైనా సరే దేశాన్ని కొల్లగొడదాం అని నిర్ణయించుకున్నాడ. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది, మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. నిజానికి ఏవో గుప్పెడు పార్టీలు తప్ప దేశంలోని అన్ని పార్టీలు కూడా ఇండి అలయన్స్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగస్వాములే. అయితే వచ్చిన గొడవ వల్ల ప్రధానమంత్రి పీఠం బద్దే. ఇండి అలయన్స్లో ప్రధాని పదవి కోసం రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, పినరయ్ విజయన్, లాలూ ప్రసాద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా వంటి నాయకులు పోటీ పడుతున్నారు. దీంతో ఇండి అలయన్స్లో సఖ్యత లోపించింది. అయితే ఇందుకు శాశ్వత పరిష్కారానికి సంవత్సరానికి ఒకరు ప్రధానిగా ఉండాలని ఇండి కూటమి పార్టీల నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పార్టీకి చెందిన నాయకులకు ప్రధానిగా పట్టం కట్టాలని ఇండి అలయన్స్ భావిస్తున్నట్లుగా పక్కా సమాచారం. అయితే ఇండి అలయన్స్ సఖ్యతగా ఉండడమే కాకుండా తాము పటిష్టమైన కూటమిగా ఏర్పడవచ్చన్నది కుటుంబ సభ్యుల ఆలోచనగా తెలుస్తోంది. వారెవ్వా, మిఠాయిని పంచుకున్నట్టు ప్రధాని పదవిని పంచుకుంటారట. వీళ్ళ సీటు ఏమంటారు, పదవి పిచ్చి కోసం. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నాడు. మొత్తానికి దరిదాపు 7-8 మంది ఉన్నారు కదన్న. ఈ 7-8 మంది అంటే సంవత్సరానికి ఒకళ్ళు అయినా కూడా సరిపోరు కదా, 6 నెలలకు ఒకళ్ళు పంచుకుంటారేమో. ఇది చాక్లెటా, బిస్కెటా, లేకపోతే ఇంకేమన్నా పంచుకోవడానికి? అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పార్టీ దేశాన్ని దోసుకోవాలని సిద్ధమైపోయిందనమాట. ఎందుకంటే ఇందులో ఉన్న మనం చదివిన పేర్లన్నీ దోసుకోవడానికి పెట్టింది పేరుగా ఉన్న నాయకులు. దేశంలోని ప్రజలను కాపాడడానికి అందరూ ఐక్యమై ఒక నేతను ఎన్నుకొని దేశ పరిపాలన జరుగుతూ ఆ నేత చెప్పిన మాటకు కట్టుబడి దేశంలోని మిగిలిన నేతలందరూ నడుస్తే దేశం అగ్రగామిగా నిలుస్తుంది. అంతే తప్ప ఇగో మొదట 6 నెలలు నువ్వు ప్రధానిగా ఉన్నప్పుడు నేను చెప్పినట్టు చేసినా, నీవు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ నేను పెట్టినా. ఇప్పుడు నువ్వు ప్రధాని కాబోతున్నావు, ఇక నేను చెప్పిన చోట సంతకం పెట్టు, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకో అని దేశంలోని సంపదను అనుభవించడానికి పదవును పంచుకోవాలి అని చూస్తున్న ఈ ఇండవి కూటమి నాయకుల్ని చూస్తుంటే ఇదేం రాజకీయ పిచ్చిరా, ఇదేం పదవి పిచ్చిరా అనిపిస్తోందని జనాలు అంటారు. పదవి పిచ్చి కోసం పాకులాడే ఇండి కూటమి అసలు గెలిచి భారతదేశంలో అధికారంలోకి వస్తుందా? జనాలు గమనించట్లేదా? దేశ అభివృద్ధి కోసం కాదు, పదవిని అనుభవించడం కోసం మాత్రమే మేము కూటమిగా జత కట్టింది అంటే ఎవరు ఒప్పుకుంటారు? సారా దందా చేసినోడు జైల్లో ఉంటే వాడికి తీసుకొచ్చి సీట్ వేసిండ్రు. జార్ఖండ్ సీఎం చేసి తీహార్లో ఉంటే ఆయనకు తీసుకొచ్చి సీట్ వేసిండ్రు. జైల్లో ఉన్న వాళ్ళకు కూడా సీట్లు వేస్తూ అవినీతిని ప్రోత్సహిస్తాం, అవినీతి పరులకు అండగా ఉంటామని చెప్పే ఇండి కూటమికి మద్దతుగా అసలు ఎవరు నిలుస్తారు? ప్రజల ఆలోచన చేయరు అనుకుంటారా? లేకపోతే పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టుగా మీరు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి దేశంలోని ప్రజలందరూ అలానే ఆలోచిస్తారు అనుకుంటున్నారా అంటూ సోషల్ మీడియాలో రేంజ్లో వేసుకుంటున్నారు భయ్య. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఏదో ఒక రూపంలో సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దానికోసం అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని కూడా ఇచ్చాము. ఆ నెంబర్కి కాల్ చేసి అడ్వర్టైజ్మెంట్ కోసం మన ఛానల్తో మాట్లాడచ్చు. ప్లీజ్ సపోర్ట్ us, subscribe our channel and stay with us. Jai Bharat.